వీసాలు అమెరికాలో పర్మనెంట్‌గా సెటిల్ అయిపోయినట్టే. ఇంతవరకు ఉన్నటువంటిది అది. హెచ్-1బీ వీసా వీటికన్నా కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి గానీ, గ్రీన్ కార్డ్ ఉంటే అసలు తిరిగేలేదు అని గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి అవసరమైతే కాస్త ₹1,00,00,000 కట్నాలు ఇచ్చి మరి పెళ్ళిళ్ళు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు గ్రీన్ కార్డ్‌కి సంబంధించి తాజాగా జేడీ వాన్స్ చెప్పుకొస్తున్న ఉపాధ్యక్షుడు చెప్తున్నదే సంచలనం అవుతోంది. ఏదైతే గ్రీన్ కార్డు పొందిన వాళ్ళు అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండొచ్చు. మామూలుగా అయితే చట్టబద్ధమైన ఏ ఉద్యోగమైనా చేసుకోవచ్చు. కానీ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి అమెరికాలో శాశ్వతంగా ఉండలేరు అంటూ వ్యాఖ్యలు చేసుకొచ్చారు జేడీ వాన్స్. గ్రీన్ కార్డుదారులకు ఇది ఆందోళనకు గురి చేస్తుంది. వాస్తవంగా అయితే కనుక మెక్సికో వాళ్ళు అత్యధికంగా గ్రీన్ కార్డు కలిగి ఉన్నారు. అక్కడ గ్రీన్ కార్డు అన్నది అమెరికన్స్కి అక్కర్లా, బయట నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి కావాల్సి ఉంటుంది అనమాట. అందులో మెక్సికో వాళ్ళకి 15% ఉంటే టోటల్ గ్రీన్ కార్డులో, క్యూబా భారత్ ఇద్దరికి 7% ఉన్నది, అంటే రెండో స్థానంలో ఉంది. డొమినికన్ రిపబ్లిక్ 6%, చైనా 5%, ఫిలిప్పీన్స్ 4%, వియత్నాం 3% ఉన్నాయి. అమెరికా పౌరసత్వ ఇమిగ్రేషన్ సేవలో భాగం చెప్తున్నటువంటి లెక్క ఇది.